కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్ లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. 1 కాదు 2 కాదు 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1కి 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం, తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఉన్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్ లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు గాని, ఆయన కమిట్మెంట్ గాని నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, విజయలక్ష్మి గారు, నాకు కానీ నా తమ్ముడికి కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు నేర్పినటువంటి పాఠాలు, నేర్పినటువంటి రాజకీయ పాఠాల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడికలో మార్పు ఉండదు. మేము నిజాయితీగానే ఉన్నాం. మేము ప్రజలకు ఖచ్చితంగానే మంచి చేసాం. మాకు మా మనసుకి సంతృప్తి ఉంది. 5 ఏళ్ళు మేము చేసినటువంటి పనులేంటో మాకు తెలుసు.